ప్రస్తుతం యువత తాము ఎంచుకున్న రంగంలో విజయాలు సాధించటం కోసం నానా కష్టాలు పడతారు. ఒక్క విజయంతో పడ్డ కష్టం అంతా కనుమరుగవుతుంది. అలాంటి ఓ యువ టాలెంటెడ్ డైరెక్టర్ పాలడుగు శివ తన మొదటి ప్రయత్నంలోనే కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంతో మ్యూజిక్ షాప్ మూర్తి అనే చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించి తన టాలెంట్ నిరూపించుకున్నారు. నిన్నటి వరకు రకరకాల క్యారెక్టర్ల ద్వారా అందరికీ సుపరిచితుడైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ అజయ్ ఘోష్ను ప్రధాన పాత్రలో భర్త, భార్య, ఇద్దరు అమ్మాయిలు, మధ్యతరగతి కుటుంబంలో జరిగే చిన్నపాటి ఎమోషన్లు, 52 సంవత్సరాల తండ్రి భార్యా పిల్లల కోసం తపించే సన్నివేశాలు, అప్పుడే అతనికి పరిచయమైన 22 సంవత్సరాల అమ్మాయి స్నేహం, తన జీవితంలో జరిగిన మలుపులతో సినిమా ఆశాంతం ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇప్పటి వరకు అజయ్ ఘోష్ చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, ఈ మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా ఒక ఎత్తు. ప్రతి ఫ్రేమ్లో దర్శకుడు తన ప్రతిభ కనబరిచారు. అజయ్ ఘోష్ నవ్విస్తాడు, అంతకు మించి ప్రేక్షకులతో కన్నీరు కూడా పెట్టిస్తారు. అంత అద్భుతంగా ఉన్న ఈ చిత్రం మ్యూజిక్ షాప్ మూర్తి ఒంగోలు గోరింటా మల్టీప్లెక్స్లో ప్రివ్యూ షో వేశారు. ఈ ప్రివ్యూ చూసిన ప్రతి ఒక్కరూ మంచి కుటుంబ కథా చిత్రం అంటూ దర్శకుడు పాలడుగు శివను, అజయ్ ఘోష్ను అభినందించారు. ఈ నెల 14న మ్యూజిక్ షాప్ మూర్తి థియేటర్లో సందడి చేయనున్న నేపథ్యంలో ప్రధాన పాత్రధారి అజయ్ ఘోష్తో P9 సరదా ముచ్చట్లు. ప్రకాశం జిల్లా కళాకారులకు ఒక కర్మాగారం లాంటిది ఇది. ఎంతోమంది ప్రకాశం జిల్లా నుంచి సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే రకరకాలుగా హీరోలుగా, నిర్మాతలుగా, దర్శకులుగా విభిన్నమైనటువంటి పాత్రలతో అలరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు సక్సెస్ఫుల్గా విభిన్న రకాల పాత్రలతో అలరిస్తున్నటువంటి అజయ్ ఘోష్ గారు మన పక్కనే ఉన్నారు. ప్రస్తుతం అతి త్వరలో రిలీజ్ కాబోతున్నటువంటి మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాలో ఇంపార్టెంట్ హీరోలో ఉన్నటువంటి అజయ్ ఘోష్ గారు మన పక్కనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఇటీవల కాలంలో మన ప్రకాశం జిల్లా నుంచి వెళ్ళి ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. ప్రతి సినిమాలో ఏదో క్యారెక్టర్తో మీరు కనిపిస్తూనే ఉన్నారు. అట్లాంటిది ఇప్పుడు మళ్ళీ ఈ మ్యూజిక్ షాప్ మూర్తి దీంట్లో హీరోలు ఉంటుంది. ఎక్కడ చూసిన పోస్టర్ల మీద మీరే కనపడుతున్నారు. ఎట్లాంటి రోల్ పోషిస్తున్నారు దాంట్లో? మ్యూజిక్ షాప్ మూర్తి అనే సినిమా ఒక అద్భుతమైన కథ అండి. ఇది యూఎస్లో ఉద్యోగం చేసుకునే పాలడుగు శివ అనే కుర్రోడుగు రాసిన కథ, అతనే డైరెక్ట్ చేసిన కథ అండి. సహజంగా యూఎస్లో ఉన్న తర్వాత ఆ కల్చరు అవన్నీతో కథలు రాసుకుని కొత్తగా సినిమా చేయాలంటే ఒక ప్రేమ కథ లేకపోతే ఇవి చేస్తారు, క్రైమ్ థ్రిల్లర్ అని అవి అని చేస్తారు. కానీ ఈ డైరెక్టరు టైటిల్ వెరైటీగా మూలాలను వెతుక్కునే సినిమా. అంటే మానవ సమాజంలో మర్చిపోతున్న గతుల్ని కానీ సంగతులను కానీ గుర్తు చేసుకుంటా కుటుంబాలు నేపథ్యంలో, మానవ సంబంధాల నేపథ్యంలో జరిగే ఘర్షణ, ఒక ఆశయం అనుకున్న తర్వాత ఆ ఆశయం కోసం కృషి చేసుకునే క్రమంలో, సాధించే క్రమంలో ఎదురయ్యే ఇంట బయట ఎదురయ్యే సమస్యలు, ఆశయం కోసం పోరాడే క్రమంలో జీవితంతో రాజీపడి పెళ్లి చేసుకొని వెనకడుగేసే జీవితం, ఆ క్రమంలో నిలబడి ఇంట బయట ఎదురయ్యే అన్ని ప్రతికూల పరిస్థితులను ఎదిరించి నిలబడి వయసుతో సంబంధం లేకుండా తను కలలుగన్న ఆశ ఏదైతే లక్ష్యంగా పెట్టుకున్నాడో ఆ లక్ష్యాన్ని సాధించాడు. ఎలా సాధించాడు అనేది ఈ సినిమా కథ. ఒక మీరు ఇటీవల కాలంలో మంచి డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్రతి సినిమాల్లో కనిపిస్తూ ఉన్నారు. ఈ మ్యూజిక్ షాప్ మూర్తి అనే దానికి మీరు ఫస్ట్ మిమ్మల్ని ఎంపిక ఎట్లా చేశారు సార్? అసలు మెయిన్ ఏంటంటే ఇది మెయిన్ ప్రధాన పాత్ర అండి దీనికి. అంటే డైరెక్టర్ గారు నన్ను అనుకోవడం అనేది ఆయన దాన్ని ఏమంటారంటే కథ రాసుకునేటప్పుడు క్యారెక్టర్ని ఊహించుకుంటారు. వీళ్ళైతే బాగుంటుంది అని. ఆ దార్శనికత అంటారే, దర్శించడం, కథల్లో క్యారెక్టర్లు దర్శించడం, అతను ఊహించుకున్న తర్వాత అతని బాడీ సైకాలజీ, అతని వ్యవహారం, ఆ నటుడు యొక్క ఇవన్నీ కూడా ఊహించుకుంటా కథ కదిలిద్ది, అతని క్యారెక్టర్ కదిలిద్ది. ఆ క్రమంలో నన్ను ఆ పాత్రకి ఒక్కడే ఊహించుకోవడం అనేది దానిలో ఉన్న డెప్త్ని సూచించింది. ఫస్ట్ నుంచి కూడా నన్నే అనుకున్నాడంట. నాకు వచ్చి కథ చెప్పిన తర్వాత ఇది నీవు ఎందుకు నాకెందుకు వచ్చిన గొడవ, ఇదే నా మీద నాకు అంత ఫేమ్ లేదు. ఇది ఒక 2.5 సంవత్సరాల క్రితం చెప్పిన కథ అండి. ఇది నాకు కరోనా కంటూ ముందు చెప్పిన కథ. పిల్లవాడు యూఎస్ నుంచి వచ్చి చెబితే కాదలే చేద్దాంలే అని పంపించేసా. అంతా అయిపోయిన తర్వాత పుష్ప అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ యూఎస్ నుంచి వచ్చి మళ్ళీ
వేటపాలు వచ్చేలా మళ్ళీ ఏమంటే చేద్దామన్నాడు. ఊరిని ఇది ఎంట పడుతున్నాడు ఇంటర్ కొని కట్ చేస్తే ఇంకోసారి చెప్పాను విన్నాను. సరే నన్నే ఎందుకు ఎంచుకుంటున్నావు దీనికంటే ఉన్నారు కదా ఆర్టిస్టులు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు, మీరైతేనే దీనికి కరెక్ట్గా అంటే ఎందుకు కరెక్ట్ అంటున్నాడు అనేది సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత తెలిసింది. నేనే ఎందుకు ఈ క్యారెక్టర్ చేయాల్సి వచ్చిందని. మీరు ఫుల్ సాటిస్ఫాక్షన్ అంటే నేను చేయగలను, నాకు ఆత్మవిశ్వాసం, నాకు ఏ క్యారెక్టర్ని చేయగల దమ్ము, ధైర్యం, ఆ ఆత్మవిశ్వాసం నాకు ఉంది, కాదనట్లేదు. కాకపోతే కొన్ని క్యారెక్టర్లు అనుకున్న తర్వాత ఇతను ఈ క్యారెక్టర్ నన్నే ఎందుకు అనుకున్నాడు అది కూడా ఆలోచిస్తాను నేను. ఏ డైరెక్టర్ని అనుకున్న దానికి 100కి 200% ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా, అతను సాటిస్ఫై చేయడం కోసం. సినిమా స్టార్ట్ అయిన తర్వాత, కథ చెప్పిన తర్వాత, షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఆ తీసే విధానాన్ని బట్టి చూసుకుని నేను నన్ను మానిటర్లో చూసుకుంటప్పుడు ఓహో నన్ను ఎందుకు అనుకున్నాడు ఈయన అంటే ఒక డైరెక్టర్ దార్శనికత అనేది మామూలుగా ఉండదండి. అంటే ఎంత డెప్త్గా కథను ఆలోచిస్తాడో అనేదానికి ఈ సినిమా ఉదాహరణ. ఇప్పుడు సహజంగా మనకి ఏమైందంటే, ఇప్పుడు మీరు డిఫరెంట్ సినిమాలు చేస్తున్నప్పుడు ఆ సినిమాల్లో మీరు రకరకాల క్యారెక్టర్లు చేస్తూ ఉంటారు. ఆ క్యారెక్టర్లు వేరు. ప్రస్తుతం ఏదైతే మ్యూజిక్ షాప్ మూర్తి అనేది ఉంది, ఇది మీకు కీ రోల్ అనమాట. ఇది సినిమా మొత్తం మీకోసం వస్తారు థియేటర్ జనం, ఈయన పర్టికులర్ కీ రోల్ పోషిస్తున్నారని చెప్పిన మీకు కొంచెం భయం అనిపించిందా? మిగతా సినిమాలు ఏంటంటే మీరు సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా కూడా అజయ్ ఘోష్ గారు బ్రహ్మాండంగా చేశాడు అని అనుకుంటారు. ఇప్పుడు దీంట్లో అసలు మొత్తం కీ రోల్ మీదే కదా, మీరు కొంచెం టెన్షన్ గురయ్యారా? దేనికి ఎప్పుడు ఏది టెన్షన్ గురిగానండి నేను. క్యారెక్టర్ అసలు అనవసరం, అవన్నీ ఒకరిని చూసి వస్తారనేది కాదు. సినిమా ఫస్ట్ షోలో, రిలీజ్ అయిన ఫస్ట్ షోలో జనాన్ని థియేటర్ తీసుకురాగలిగితే ఒక్కసారి సినిమా సక్సెస్ అవుతుందండి. ఎందుకంటే అటువంటి హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయి ఇందులో. ఇప్పుడు మీరు ప్రధానంగా ప్రేక్షకులకి పలాని మ్యూజిక్ షాప్ మూర్తి చూడాలి అంటే మీరు చెప్పేది మ్యూజిక్ షాప్ మూర్తిలో ఎవరి కాళ్ళు వాళ్ళు ఊహించుకుంటారు. ఇది నా జీవితంలో ఒకానొకప్పుడు జరిగిన ఘటన, ఇది నా జీవితంలో ఎదురైన సమస్య, ఇది నా కుటుంబంలో ఎదురైన సమస్య, ఇది నా భార్య ద్వారా, ఇది నా సమాజం, నేను బ్రతుకుతున్న సమాజం ద్వారా నాకు ఎదురైన పరిస్థితులు. కానీ ఈరోజు నేను ఏదో వాళ్ళనుకున్నాను, ఏదో ఇక్కడ ఉన్నాను. కానీ ఆ మూర్తి అనేవాడు ధైర్యం చేసి ముందుకు అడుగేశాడు, వాడు స్థాయికి వెళ్ళాడు, నేను వెళ్ళలేకపోయానని బాధపడతారు. ఒక మంచి సందేశం ఉందండి ఇందులో. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏదైతే మ్యూజిక్ షాప్ మూర్తి దాంట్లో మీరు కీ రోల్ పోషిస్తున్నారు, అదేవిధంగా మన ప్రకాశం జిల్లా నుంచి ఇప్పటికే ఇండస్ట్రీకి ఎంతోమంది దర్శకులుగా, నిర్మాతలుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. ఇటీవల కాలంలో మీ పేరు మన జిల్లా నుంచి బాగా అనిపిస్తుంది. ఇంకా మంచి పేరు తెచ్చుకొని మన జిల్లాకి ఇంకా మంచి పేరు రావడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. చాలా ఎక్సలెంట్గా తీశారు సినిమాని. మంచి సినిమా, ఫ్యామిలీతో చూడగలిగిన సినిమా. ఇంట్లో పిల్లల్ని ఎలా వాళ్ళ డ్రీమ్స్ని నెరవేర్చుకోవడానికి తల్లిదండ్రులు ఎట్లా అడ్డుపడుతుంటారు, అలా కాకుండా వాళ్ళ డ్రీమ్స్ని నెరవేర్చుకోవడానికి పిల్లల్ని వాళ్ళకి ఫ్రీ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే అలా ఉంది. ప్లస్ ఏజ్తో సంబంధం లేకుండా వాళ్ళు కూడా బిజినెస్లో ఏదైనా చేయడానికి ఫ్యామిలీ అడ్డుపడకుండా ఆ ఫ్యామిలీని డెవలప్ కావడానికి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్, పిల్లలు లేదా భార్య వాళ్ళు, ఆయనేమో బిజినెస్ చేసి ఇంకా ఫ్యామిలీని డెవలప్ చేయాలని చూస్తున్నాడు. కానీ ఫ్యామిలీ అడ్డుపడుతుంది. మీరు ఆ మ్యూజిక్ షాప్ తీసేసి మొబైల్ షాప్కి వెళ్ళండి అని అట్లా పడితే, ఆయన మాత్రం నేను మ్యూజిక్ని నమ్ముకున్నాను, దాని ద్వారానే డెవలప్ అవడానికి నన్ను చేయనియండి అని ఆయన ప్రయత్నం చేస్తారు. కానీ ఫ్యామిలీ అడ్డుపడుతుంది. అలా అడ్డుపడకుండా ఎంకరేజ్ చేయాలని చేస్తే ఇంకా బాగుంటుంది. ఈ పిక్చరు చూసిన తర్వాత నిజంగా ఒక ఉత్తమ చిత్రం, అంటే ఉత్తమ చిత్రం అని ఎందుకంటున్నానంటే అందరూ మెచ్చేది ఉత్తమ చిత్రం. ఇప్పుడు మేము ఇంటర్వెల్ వరకే చూసాము. ఈ సినిమాలో చూసినంత వరకు మాకు రోమాలు నిక్కబొడుచుకున్నాయి, గొంతులో తడి కూడా ఆరిపోయింది. చాలా బాగా అజయ్ ఘోష్ గారు ఇంతకుముందు సినిమాలలో చేసిన తీరు ఒక తీరు, దీంట్లో మాత్రం భిన్నంగా నవరసాలను పండిస్తూ చక్కగా ఉంది. ఇంటర్వెల్ వరకు నాకు బాగా నచ్చింది ఏంటో తెలిసిన, అసలు మ్యూజిక్ షాప్ మూర్తి గారని ఉంది. ఈ సినిమాలో మ్యూజిక్ మాత్రము ఎంత క్లియర్గా ఉందో. ఇంకొకటి ఏంటంటే చాలా బాగా ఆనందమైంది. ఓకే, ఇంత అద్భుతంగా ఉంది. ఇప్పుడే అజయ్ ఘోష్ గారితో నేను తట్టుకోలేక చాలా బాగుంది సార్ అన్నాను. ఇంకా ఇంటర్వెల్ నుంచి చూడండి ఎంత బాగుంది అన్నారు. నిజంగా కూడా ఈ చిత్రము మనస్ఫూర్తిగా
కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రము. ఒక తండ్రి అనేవాడు తన కూతురి మనస్తత్వాన్ని తెలుసుకోలేక కూతురునే నిందించినప్పుడు వయసులో అందరూ తప్పు చేస్తారని కాదు, అవగాహన లేక చేసినటువంటిది. చిత్రం బాగుంది, క్లియర్గా మ్యూజిక్ ఉంది, క్లియర్గా కనిపిస్తుంది, అన్నీ బాగున్నాయి అన్నమాట. మొత్తం కూడా తీసినటువంటి డైరెక్టర్ గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఫ్యామిలీకి సంబంధించిన స్టోరీ, పైగా ఇప్పుడు యూత్ కూడా చూడాల్సిన స్టోరీ అండి. ఒక ఏజ్డ్ పర్సన్ అయ్యుండి తను ఒక అనుకున్నది ఏదైతే అచీవ్ చేశారో ఇప్పుడు యూత్ కూడా ఖచ్చితంగా ఏదైతే అనుకుంటారో అదే చేయాలి. ఎందుకంటే మనం చేయగలిగిన దాని మీదే శ్రద్ధ పెట్టి ఏదైనా గోల్ సాధించగలుగుతాం. కాబట్టి అలాగే పెద్దలు కూడా అర్థం చేసుకొని పిల్లలు ఏదైతే చేయాలనుకుంటారో దాన్ని ప్రోత్సహిస్తే ఎంతో బాగుంటుంది. ఇది అందరికీ కూడా కొంచెం ఆలోచించే విధంగా ఉందండి. పిక్చర్ బాగుందండి. అజయ్ ఘోష్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది, ఆయన ఆల్రెడీ నిరూపించుకున్నారు. అజయ్ ఘోష్ గారు గతంలో రంగస్థలం కానీ పుష్ప కానీ కొన్ని క్యారెక్టర్స్ చాలా బాగా చేశారు. అలాగే ఆయన ఈ రుద్రమాంబపురం అయితే ఇంకా అసలు ఫుల్ లెంత్ క్యారెక్టర్ అజయ్ ఘోష్ గారు అన్ని యాంగిల్స్లో నిరూపించుకున్నారు. ఇందులో గమనిస్తే అజయ్ ఘోష్ గారు ఇంకా బాగా ఇంప్రూవ్ అయ్యి తను ఇలాంటి క్యారెక్టర్స్ కూడా చేయగలను అని నిరూపించుకున్నారు. బేసిక్గా మన డైరెక్టర్ గారికి శ్రద్ధగా తీశారు. అజయ్ ఘోష్ గారు క్యారెక్టర్ కానీ డైరెక్టరు మ్యూజిక్ ఎవ్రీథింగ్ బాగున్నాయండి. చూడాలి నెక్స్ట్ ఇంటర్వెల్ సెకండ్ పార్ట్ దాన్ని ఏ విధంగా తీసుకెళ్ళి ల్యాండ్ చేస్తారనేది చూడాలి. ఇప్పటివరకు అయితే డెఫినెట్గా ఒక మంచి సినిమా చూసి ముఖ్యంగా ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం. డైరెక్టర్ గారికి, మధు గారికి అభినందనలు ఇట్లాంటి కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు. ఈ మ్యూజిక్ షాప్ మూర్తి అన్న వైబ్ అనేటువంటిది స్టార్టింగ్లో నేను యూట్యూబ్లో కానీ ఆడియో లాంచ్ అప్పుడు చూసినప్పుడే డెఫినెట్గా ఇప్పుడున్న జనరేషన్స్కి ఇటువంటి థీమ్స్ని తీసుకెళ్లే ధైర్యం ఉన్నటువంటి డైరెక్టర్ గట్స్కి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఎందుకంటే ట్రెండింగ్ అంతా ఇప్పుడంతా కూడా యూత్ బేస్ సినిమాలే వస్తున్నాయి కాబట్టి ఇలాంటి మిడిల్ ఏజ్ గ్రూప్ని తీసుకొని ఆ సినిమాని ప్రజల్లో తీసుకెళ్ళి ఆ నమ్మకం ధైర్యాన్ని సబ్జెక్ట్ మీద ఎంత కాన్ఫిడెంట్ డైరెక్టర్ ఉంటేనే తీసుకెళ్తాడు. అటు ముందుగా డైరెక్టర్ గారికి చాలా అభినందనలు తెలియజేయాలి. అందులో అతను కుర్రోడై ఉండి ఇట్లాంటి మిడిల్ ఏజ్ గ్రూప్ సంబంధించిన క్యారెక్టర్ని పాత రోజుల్లో ఎప్పుడు మనకి మామగారు అట్లాంటి సినిమాలు చూసాం. అలాంటి మిడిల్ ఏజ్ గ్రూప్ తోటి ఒక సినిమా తీయటువంటిది ముందుగా డైరెక్ట్గా అభినందనలు తెలియజేస్తూ, అజయ్ ఘోష్ గారిని చెప్పాల్సిన పని లేదు. ఆయన ఎటువంటి వర్స్టైల్ యాక్టర్. ఆయన విలన్ నుంచి కానీ కామెడీ నుంచి కానీ ఆ టింజే డిఫరెంట్. నేను మొన్న కూడా ఆయన సార్తో మాట్లాడినప్పుడు కూడా చెప్పాను. ఇంకా ఇప్పుడు ఈ రోజున నట విశ్వరూపం మనందరం చూసాం. తప్పనిసరిగా ఇది ప్రేక్షకులకి మంచి ఫీస్ట్, మంచి విందు లాంటి అవకాశం కల్పించి తెలియజేసుకుంటూ కొన్ని సినిమాలు చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అంటారు, కానీ ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమాను, తల్లిదండ్రులకు కూడా బాగా తెలిసి వచ్చే సినిమా. చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడవలసిందిగా చెప్పచ్చు. సార్, ప్రేక్షకుల మధ్యలో నుంచి సినిమా చూసినారు, ఎట్లా ఉంది మీ ఫీలింగ్? నేను ఇంతకుముందు చూశాను అబ్బాయి, జనం బాగుంది అంటున్నారు బాగా. ఇంటర్వ్యూ సీన్ నుంచి ఇంకా కంప్లీట్గా ఎమోషనల్ సార్. అసలు యాక్చువల్గా సో పూర్తిగా అదే పాత్రలో జీవించాడు సారు. సో ప్రేక్షకులు కూడా మేము కూడా చెప్తాను, నేను ఎప్పుడు కూడా కంటతడిపోయి అసలు లేదు సార్లో. ఈ దీన్ని ఇలా ఇంకా ఏ రసం అని చెప్తానో తెలియదు, కానీ అంతగా కంటిన్యూ నవరసం చెప్పలేదు సార్. లేదు గురుగారు, నిజంగా మా తమ్ముడు నవరసాలు పలికిచ్చాడు సార్. సినిమాలు ఇన్ని చేసిన సినిమాలు ఒక ఎత్తు, ఈ ఒక్క సినిమా ఒక ఎత్తు. ఇన్ని సినిమాలు చేశాడు కదా అజయ్ ఘోష్, అన్నిటికంటే కూడా ఇది ఉత్తమ చిత్రం నేను ఒప్పుకుంటున్నాను. 100% దర్శకుడుగా, నటుడుగా ఉత్తమ అవార్డు వస్తుంది. అవార్డు పిక్చర్ ఇది
నవరస కథానాయకుడు గ్యారంటీగా మన రావాలి. ప్రకాశం జిల్లాకి ఆణిముత్యం 100%. ఏ సీన్ అవసరమైతే ఆ సీన్ని అక్కడ తీసుకొచ్చేసారు. అంటే ఒక కంటిన్యూషన్ కాకుండా ఎక్కడ అవసరమైతే అక్కడ. చాలా అద్భుతం. అజయ్ ఘోష్ మ్యూజిక్ అద్భుతం. ఇంక చెప్పేది అజయ్ ఘోష్ని మళ్ళీ ఇంకొక మన యాక్టర్గా మనం చూస్తాం, ఇంకొక హీరోగా చూసాము. మంచి క్యారెక్టర్, ఇంకొక రేంజ్కి వెళ్ళిపోతాడు. ఇంకా ఇంతకుముందు చేసిన క్యారెక్టర్స్ వేరు, ఇప్పుడు ఇంకా ఈ క్యారెక్టర్ నుంచి చేయబోయే క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఒక అద్భుతమైన ఫ్యామిలీ అనేది లేకపోతే ఏది సక్సెస్ అనేది చూడలేము. సక్సెస్ వెనకాల ఫ్యామిలీ ఎంత ఫేస్ చేస్తుంది అనేది కూడా క్లియర్గా తెలుస్తుంది. బట్ సార్ కళ్ళల్లో కన్నీళ్ళు మీరు అందరూ చూసే ఉంటారు కదా. ఆ కన్నీళ్ళని నిజ జీవితంలో కూడా అందరి జీవితాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి, జరుగుతూనే వస్తున్నాయి కూడా. ప్రతి ఒక్కరూ కూడా ఒక సక్సెస్ని చూడాలంటే, ఒక లైఫ్లో ప్రతి మనిషి ఒక ఎదుగుదలకు వెళ్ళాలంటే కుటుంబం నుంచి ఎవరో ఒకరు సపోర్ట్ ఉండాలి. పిల్లలు బయటికి వెళ్తుంటే నువ్వు ఇది చేయొద్దు, బయట పిల్లల్ని ఎవరినో చూసి సక్సెస్ చూసి అబ్బా ఆ పిల్లలు బాగున్నారు, ఈ పిల్లలు బాగున్నారనే కాకుండా ప్రతి పిల్లల్ని కూడా, మన పిల్లల్ని కూడా సక్సెస్ చూడాలి. ఒక ఫ్యామిలీ నుంచి ఏదో ఒకటి సక్సెస్ కన్ఫామ్గా తీసుకోవాలనేది ఈ చిన్న విషయాన్ని మీరు అందరూ గమనిస్తారని ఈ సినిమా అందరికి చెప్పండి. థ్యాంక్ యూ. మీ సినిమా డైరెక్టర్ గారు మామయ్య బాగుందా? దీనికి డబ్బులు నేను ఇస్తాను. ఆహా, ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్ ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.